ఈ దెబ్బలేంది అని అల్లుడు అడిగితే ఏం చెబుతారా? బజార్లో ఒకడు కొట్టాడని చెప్తా అన్న. చెప్పు, జరిగింది జరిగినట్టు చెప్తే జైల్లోనే చంపేస్తాడు. అన్నకు అబద్ధం చెప్తే నచ్చదు కదన్నా. నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడుండేరా. అడుటి క్రాకు ఎవడు ఏం చెబితే అదే నిజమని నమ్ముతాడా? నేనేదో రకంగా మేనేజ్ చేస్తాగానే మూసుకో నాయన కలరా. సరే అన్న. అల్లుడు నీకు గుడ్ న్యూస్, నువ్వు ఎల్లుండి రిలీజ్ అవుతా ఉన్నావు. తెలుసు. ఈ దెబ్బలేంటి? బ్యాంగిరి బజార్కి వెళ్తే ఒకడు మమ్మల్ని ముఖం మగిలిపోద్దు నువ్వు వాపాడా. ఏం లేదు అల్లుడు, బజార్లో ఓ పిల్లోడు బండి కట్టం వస్తే తప్పించబోయి చెట్టు గుద్దేసినారు. పిట్టలు 40 అందరు కింద పడిపోయినారు. అందరికీ దెబ్బలు తగిలాయి అంతే. ఒక్క యాక్సిడెంట్ కి ఇంతమందికి దెబ్బలు ఉంటాయని ఆలోచిస్తున్నా. ఒక్క బాంబుకి 100 మంది చస్తుళ్లే. ఇది అంతే. నమ్మడం లేదా? సరే, మేము అనుకున్నది ఏదో చెప్పాం, నువ్వు అనుకునేది ఏదో చెప్పు. బ్యాంగిల్ బజార్లో సంజ కోసం వెళ్ళిన మిమ్మల్ని ఒక్కడు మిమ్మల్ని అందరినీ కొట్టాడు. మనల్ని కొట్టడమా? మన్నెవడ హైదరాబాద్ కొట్టేదే? కృష్ణ అల్లుడు, వీడే అల్లుడు మనోళ్ళందరినీ కొట్టినోడు. తెలుసు. పర్ఫెక్ట్ గా తెలుసుకొని కూడా పక్కన పెట్టుకున్నావేంది? చంపేయాలిగా. ఎందుకు చంపాలి? ఈడు మన సంజయ్ని ప్రేమించాడు. ఎక్కసరిగా నేను జరిగిందంత చెప్పా. ఆమె బీటేసే ప్రాసెస్ లో డీసెంట్ రోడ్ డీసెంట్ గా ఉన్న మా ఫ్యామిలీ రోడ్డు పాలైంది సార్. నన్ను ఇష్టపడినట్టు కలర్ ఇచ్చి నాకు హ్యాండ్ ఇచ్చింది. వాళ్ళనే నన్ను చంపేస్తాను సార్. ఇందాక చెప్పాను మీకు. ఆడు చంపుతానంటే ఏటకెందుకు వచ్చా? మెట్లెక్ లేనోడు లిఫ్ట్ ఎక్కినట్టు నేను ఫెయిల్ అయినా జక్కా సార్ పాస్ అవ్వాలి. జక్కా సార్ సంజయ్ తీసుకొస్తుంటే వాళ్ళ అన్నయ్య ఫేస్ లో నేను ఫీలింగ్స్ చూడాలి. జక్కా సార్ మీరు నాకు ఈ కోరిక తీర్చాలి సార్. తీరుస్తా, నువ్వు వెళ్ళు. ఎక్కడికైనా జక్కా సార్, సింగిల్ గా తిరగాలంటే భయంగా ఉంది. చెండి ఏమైనా చేస్తాడేమోనని నేను కూడా మీ వాళ్ళతో పాటు ఉండిపోతా. యాడుంటావరా? మన ఎత్తున ఎక్కుతా. జక్కా సార్ ఎంత గొప్ప పని చేసావు బాసు. వన్స్ అపాన్ ఎ టైం నేను కూడా నీలాగే ప్రేమించాను. ఆ ఆడది నన్ను ఎర్రి పప్పలా తిప్పించుకొని వదిలేసింది. ఫ్లాష్ బ్యాకా? అలాంటిది. ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి. ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే. నీ పేరేం పేరు? అరవింద్. ఏమాత్రమైన సూట్ అయిందా? మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విను. ఆ రోజు ఏంటిది? కొత్త బండి ప్రాబ్లం రాకూడదే. ఓవర్ఫ్లో అయిందా? ఎక్స్క్యూజ్ మీ. టైం ఎంతండి? 12. నేను 12 ఏళ్లకే పైట వేసుకున్నాను. అందుకే 12 అనగానే పైట జారుతుంది. ఏమీ అనుకోకండి. పర్లేదు. మీ పేరేం పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి పైట జారింది. ఆ 1.5 నిమిషంలోనే నా మనసు జారిపోయింది. ఆ బలమైన అందాల్ని చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది. ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందెళ్ళి గేట్లు తెరుచుకొని ఎదురు చెట్ల కింద ఉన్న ఎల్లో బల్ల మీద కూర్చొని ప్రేమించుకునే వాళ్ళం. వర అంటే నాకు ఇష్టం. చూస్తూ ఉండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి. వర లావెక్కింది. వర అంటే నాకు ఇష్టం, నేనంటే వరాకి ఇష్టం. అలా ఇద్దరం ప్రేమించుకున్నాం. చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సుందర్, ఏంటి అర్జెంట్గా రమ్మని కబురు పెట్టావు? పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. ఎవరుగా? నా పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటా? నేను మాట్లాడేది నా పెళ్లి గురించి. రండి. నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని. పేరు బేస్బాబు. హాయ్. ఈ ఉంగరాలు నగలు అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే. వస్తాను ఫ్రెండ్. పదండి. బాయ్. ఈ నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి సుందర్రామూర్తి పిస్తాగా మారాడు. ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు. ఈ అన్యాయానికి న్యాయం జరగాలి. చెప్పు, ఏం చేయమంటావు? నువ్వేం చేయకుండా ఉంటేనే బెటర్. జడ్జిమెంట్ మాకు ఫేవర్ గా వస్తుంది అనుకుంటున్నాం. ఓహో. నీది కూడా తెలంగాణ.
నా తెలంగాణ కోట రతనాల వీణ. అయితే ఈ వీణను మీకు అవకాశం నాకు లేదా? శృతి కూడా చేసి ఎన్నో రాగాలు వాయించుకోవచ్చు సిద్ధు. అయితే నీకు తెలంగాణ ఫీలింగ్ లేదా మధు? నాకు ప్రేమ ఫీలింగ్ తప్ప ఇక ఏ తొక్కల ఫీలింగ్ లేదు సిద్ధు. మధు సిద్ధు మధు సిద్ధు సిద్ధు మధు మధు. నో 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 నో. గట్టిగా గుద్దుకన్నయ్యా, చేతులు పెడుతాయి. అది కాదు చెల్లెమ్మ, నీ మీదే ఆశలు పెట్టుకుపోతున్న భావన ఏం చేస్తావమ్మా? బావా బద్రీనాథ్ బావా, చిన్నప్పటి నుంచి బావా నువ్వే తన భార్య అనుకున్నాడమ్మా. కానీ నేనెప్పుడూ భద్రిని భర్తగా ఊహించుకోలేదన్నయ్యా. చీమిడి ముక్కుతో ఉన్న నన్ను చెడ్డితో ఉన్న భద్రి ఎత్తుకున్నప్పుడు గాని, లంగాలో ఉన్న నన్ను లొంగిలో ఉన్న భద్రి ఆడించినప్పుడు గాని నాకెలాంటి ఫీలింగ్స్ కలగలేదన్నయ్యా. బావలో నేనొక బాబాని చూస్తున్నాను, భద్రలో నేనొక వెంకటాద్రిని చూస్తున్నాను. మా బద్రిబా లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. ఏం ఘోరం చేసుకుంటున్నాడు ఏంటో. ఏమిటి బావా ఈ అఘాయిత్యం? మమ్మల్ని అన్యాయం చేసి చచ్చిపోదాం అనుకుంటున్నావా? మధు లేని నా బ్రతుకు ఆకుతో సమానం బామ్మర్ది. అది పుట్టగానే నాలో ప్రేమ పుట్టింది. అది పెద్ద మనిషి అవగానే నాలో ప్రేమ పెద్ద మనిషి అయింది. అది చీర కట్టుకోగానే నాలో ప్రేమ కుచ్చెళ్ళు పోసుకుంది. చేపలేని చెరువు ఉండొచ్చు, చాపలేని సంసారం ఉండొచ్చు, కానీ మధువు లేని బద్రి బ్రతుకు లేదు లేదు లేదు. ఏమ్మా, సొంత బావని చంపుకుంటావా? అసలు బావ అంటే ఎవరనుకున్నావు? అత్త కొడుకు. బావంటే ఎవరనుకున్నావే? మావ కొడుకు. అసలు బావంటే ఎవరనుకున్నావే? బావా. అవునండి. నాకు ఆ సిద్ధుతో ప్రేమొద్దు. నేను నా భద్రిబావనే పెళ్లి చేసుకుంటాను. ఆనందమానందమాయని ఈ బద్రిగాడు పెళ్లి కొడుకాయని. ఇందాక నుంచి చూస్తున్నాను, నీ దగ్గర నుంచి వీసమెత్తైన కృష్ణల వాసన రావట్లేదేంటి? నేను పోసుకున్నది కిరసనాలు కాదు, మరి రంగు నీళ్లు. గట్టిగా అరవకో, నీ చెల్లి విందనుకో ఈ తొక్కలో పిల్ల అక్కలిద్దు అంటది. నువ్వు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూడు. ప్రతి ఊడికి వివరాలు కావాలి. లవ్ నాకు బోల్ ట్రిక్కులు ఉంటాయి. బాలుగే, నిన్న క్లాస్లోని నువ్వు ఎక్కడ చెప్పేస్తావని మీ వాడు తెగ టెన్షన్ పడిపోయాడు రా. నేను అలాగే అబ్జర్వ్ చేశాను రా. డౌట్ లేదురా నీకు పడిపోయింది అది. రే నీకెలా తెలుసురా పడిపోయిందని? లవ్లో పడితే అంతేనా, కలర్ వచ్చేస్తారంట. వచ్చినప్పటికి ఇప్పటికే అమ్మాయిలో తేడా చూసావు నువ్వు. మరి ఇటు రాలేదేంటి? ఇటు ఆల్రెడీ కలరా. మాకు తెలుసా అది మనకు పడిపోయిందని? అందుకే రేపు లవ్ లెటర్ ఇచ్చేస్తున్నాను కదా. ఏంటి లెటరా? నువ్వు ఇచ్చేస్తావురా? నువ్వు వెళ్ళి అమ్మాయి చేతిలో లెటర్ పెడతావు, అదేమో డైరెక్ట్ గా ప్రిన్సిపల్ చేతిలో పెట్టింది. ఆయనేమో మీ నాన్న పిలిచి నీ చేతిలో టీసీ పెట్టి దిక్కులు చూడకుండా అవతల పొమ్మంటాడు. షర్ట్ ఇచ్చిందా ఇది ఇస్తానికి? నేను లవ్ చేస్తున్నా నీకు ప్రపంచంలో ఇంత దరిద్రంగా లవ్ లెటర్ రాస్తారని రాసేంతవరకు నాకే తెలియలేదు. చదివిన తర్వాత నీకే తెలుస్తుంది. అయినా ఒక లవ్ లెటర్తోనే లవ్ పుట్టేస్తుందా? ఒకవేళ పుట్టేస్తుంది అనుకుంటే ఇక్కడితోనే ఆపేస్తున్నాను. పుట్టదనుకుంటే ఏం చేయాలో నువ్వే వచ్చి చెప్పు. రాత్రి 8 గంటల కల్లా టెర్రస్ మీద నీ గురించే వెయిట్ చేస్తుంటాను. నిన్ను లవ్ చేస్తున్న నేను. అదేంటే మా నాన్నగారు చెప్పారు, మనం చదువుకునేటప్పుడు బోల్డ్ అని చెడు ఆలోచనలు వస్తాయంట కదా, అప్పుడు దీన్ని టప్ మని కొట్టుకుని చురుక్కుమని వాటి నుంచి డైవర్ట్ అయ్యి మళ్ళీ బోల్డ్ అంత కాన్సన్ట్రేషన్ పెరుగుతుందంట. గర్ల్స్ వాట్ మీరు డూయింగ్? నో బాత్ కనింగ్. ఏంటి టైం? కొంచెం తాగవా? నేను ఆల్రెడీ తాగేశాను. పర్వాలేదు, ప్లీజ్ కొంచెం తాగవే. బాబాయ్
ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు చెప్పాడు. వాడి సీక్రెట్ ఆఫ్ సక్సెస్ వాటర్ ఎక్కువ తాగడమేనంట. రియల్లీ? రియల్లీ. స్టాప్. వేర్ తమ్మర్ గోయింగ్. ఆల్వేస్ వాటర్, నో చదువు మ్యాటర్. గో. హాయ్ బావా రా. హలో వనజ. ఈ చెప్పులు సరాసరి వాడు లోపలికి వచ్చాడు. ఎవరైనా చెప్పులు చెప్పులు హూ ఇస్ హి? బావా చెప్పులు. నువ్వు మాట్లాడదు. నువ్వు పిచ్చి పిచ్చి డొక్క తిరిగి సమాధానం చెప్పక నాకు. ఈ చెప్పులు ఎవరో చెప్పు. చెప్పంతే. చెప్పులు నేను ఊరుకోను. చంపేస్తానంటే నీ గుండెలు నిద్రపోతా. ఈ చెప్పులు ఎవరో చెప్పు. చెప్పు. కావాల్సిన మనిషి చాలా. నీకు బాగా కావలసిన మనిషి వనజ. వద్దు వనజ, నువ్వంత మాట అనకు. నా గుండె పేలిపోతుంది. నేను తట్టుకోలేను వనజ. చెప్పు, ఎవరతను? కావాలంటే వెళ్ళి చూసుకో, లోపలున్నాడు. లోపలున్నాడా రాస్కెల్? మావయ్య నువ్వా? ఇదేనా రావడం? కాదు, నిన్ననే వచ్చి వరద బాధితులకు ఇస్తున్న ఆహార పొట్లాలు తింటూ వీధుల్లో తిరిగా. అడగడం చూడు, ఇదేనా రావడం? ఆ చెప్పులు నీవేనా? నావి కావు. ప్లాట్ఫారం మీద ఎవరో విడిచి కాళ్ళు కడుక్కుంటుంటే ఎత్తుకుని పారిపోయి వచ్చా. అడగడం చూడు, చెప్పులు నీవేనా? భోంచేసావా మావయ్య? అబ్బే, మేం చెయ్యవురా. మేం భోజనాలు ఎందుకు చేస్తాం? మీరే పంచభక్ష పరిమాణాలతో భోజనాలు చేస్తారు. మేము గడ్డి గాదం, ఆకులు అలములు, పిచ్చి కాగితాలు, వాల్ పోస్టర్లు తిని బతుకుతాం. అడగటం చూడు. ఏమిటి, అమ్మాయిని తెగ అనుమానించి సతాయిస్తున్నావట? అంటే మావయ్య జాగ్రత్తగా చూసుకోమన్నావు కదా అని. పైగా ఒంటరిగా ఉంది, చిన్నపిల్లని. ఊళ్ళోనే ఉన్నావు కదా, అప్పుడప్పుడు వచ్చి చూసి పొమ్మన్నానే గాని ఇలా నిమిషానికి వచ్చి కురుపు సలిపినట్టు సలపమలేదు. అయినా ఇంత అనుమానం పెరిగివేరా పింజారి వెధవా. నిన్ను నిలబెట్టి తగలయ్యా. నీ పిండం పిచ్చి కాకులెత్తుకుపోయి మురి గుంటలో పారయ్యా. వనజా, మావయ్యకి నేనంటే ఎంత ఇష్టమో. చక్కగా డోరారా పింజారి వెధవా అని తిట్టాడు. నువ్వు ఒట్టి ఈడియట్వి బావా. ఈడియట్, ఇది ఇంకా బాగుంది. ఈడియట్ కొత్త ప్రయోగం. మరదల పిల్ల నన్ను ఈడియట్ అంది. ఓ మెట్టు పెంచింది. సరసన తెలిసిన గరసన మరదలు కదా, అలాగే అంటుంది. నా ఫేస్ చూస్తే అలాగే అంటుంది. మరి ఈడియట్ కదా, ఈడియట్. అయ్యో, ఈడియట్ కదా, సైకిల్ మర్చిపోయా. ఈడియట్, నేను ఈడియట్. సరిగ్గా భోజనం టైంకి వచ్చాడు ఎవడో. అయ్యో మీరా, వద్దు వద్దు, సిటీలో ఎవడో దొరకనట్టు నన్ను తోలుకున్నారంటే మీకు తన్న పెడతాను సార్. నన్ను, నా పేరు వదిలేండి. ఊరికే పేరు ఇచ్చినట్టు మాట్లాడతావేంట్రా? నా పేరు నువ్వు ఆడుకుంటున్నావు కదా. మీకు ఇంత రిప్యుటేషన్ ఉందని తెలియక మీ పేరు ఆడుకున్నాను. అందుకే పోలీసులు నన్ను ఆడుకుంటున్నారు. ఎవరో వచ్చినట్టున్నారు. నువ్వే అనుకుంటే నీకు పెద్ద ఫ్యామిలీ ఏంట్రా? అదేంటి సార్, మీరు నా లైఫ్ లో ఎంటర్ అవుతుంది, నా లైఫ్ లో ఉన్నారు. వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలరా? మీకు ఫెసిలిటీ ఉంది సార్. మా నాన్నమ్మ కళ్ళు కనపడవు, మా తాతకి చెవులు కనపడవు. నీ ఫ్యామిలీ నాకు బాగా నచ్చేసింది. మీ నాన్నమ్మ కళ్ళు పని చేయవు, మీ తాత చెవులు పని చేయవు, నీకేమో బుర్ర. మీకు అన్ని అలా కలిసి వచ్చేసినాయి సార్. ఎవర్రా వీళ్ళంతా? ఫ్రెండ్స్. నా పేరు శరత్ అండి. ఓహో, నీది కూడా మా బెధ పేరేనా? ఏమిటి అందరూ ఇలా కట్టుకొని వచ్చారు? మన శరత్తుని చూడడానికి పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య వస్తున్నారు. ఓహో, వాళ్ళు నా కోసం వచ్చేప్పుడల్లా మీరు నా కోసం వచ్చేస్తారన్నమాట. ఏదో అక్కడ కుసుక్కన నాకు కనబడదని ఆయనకి వినబడదని నువ్వు కమిట్ అయిపోకురా. అసలే నీ అవుతారు అంత మాత్రం. చూడు, ఇంట్లో ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయని తెలిస్తే వచ్చిన వాళ్ళు వెంటనే పారిపోతారా? కరెక్ట్ మామగారు. అందుకే నేను మాట్లాడేటప్పుడు అటు ఇటు తిరగకుండా నా ఎదురుకుండా కూర్చొని తగలడు, లేకపోతే లుక్ మ్యాచ్ అవదు. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమండి, పదండి, వాళ్ళు వచ్చేసారు. మీరా ఏంటి ఇలా వచ్చారు? శరద్ బాబు అవురా? ఏం లేదు శరద్ బాబు, ఇందాక జరిగిన దానికి జర ఫీల్ అయినా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. అందుకే మీ వాళ్ళని వలకరిచ్చినట్టు ఉంటది, నీకు సారీ చెప్పినట్టు ఉంటది అని ఇట్లా వచ్చిన. ఇతను ఎవరు? శరత్. శరత్? ఇతను కూడా శరత్, నా ఫ్రెండ్. అరే, ఆడ ముఖాలతోటి పరిచయం, ఈడ పేర్లతోటి పరిచయం. మీ వాళ్ళనైతే పరిచయం చేయండి. ఈయన జ్ఞానేశ్వర్, శ్రావణి వాళ్ళ అన్నయ్య. జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చారు. అదేదో కూర్చొని చెప్పాను, క్లియర్ గా ఉంటది. ఒరే శరత్, నువ్వు ఇక్కడే కూర్చో. మావాడని చెప్పడం కాదు కనండి, కుర్రాడు బంగారం, పెద్దమ్మ తల్లి భక్తుడు. అంతే అంతే బాబాయ్. పిన్ని, మన శరత్ బాబుకు సంబంధం చూశాను కదా, ఈ సంబంధం క్యాన్సిలే.
వాళ్ళు మన షరతు నానా మాటలు అన్నారట. వాడేమో మీతో చెప్పుకోలేక నాతో చెప్పుకుని ఏడ్చాడు. పోతే పోయిందిలే, దాని బాబులాంటి సంబంధం తీసుకొస్తా. ఒరే గోపాలరావు, నీకు ఆవేశం ఎక్కువరా. పెళ్లి కూతురు అన్నయ్య సారీ చెప్పడానికి వచ్చాడు. గోపాలరావు సాబ్ నమస్తే. నమస్తే. మాట్లాడే ముందు కాస్త ముందు వెనక చూసుకోవాలి. అరే నేనేమన్నా? ఇంతకీ ఇతనెవరు? శరత్. ఇతను శరత? ఇతను కూడా శరత్. ఇదేంటి వాయిస్ మారింది? ఈ సచ్చినోడు ఎక్కడ సచ్చాడు? ఎక్కువ కమిట్ అవ్వకుండా మేనేజ్ చేసుకోవాలి. అరే నువ్వు ఖాళీ పేర్లతోటి ఇంత పరేషాన్ అయినావు. నేనైతే ఫేస్లతోటి దమ్ అయినా, అందుకేగా మిస్టేక్ జరిగింది. శరత్, నేను చూస్తుంటే నాకు ఐడియా వస్తుందయ్యా. నువ్వు అంటే దీనికంటే మంచి సంబంధం చూసి పెడతాను. ఏం పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నావా? మాట మంచి మొత్తం అయినాక ఇంకో సంబంధం చూస్తానంటావు. అరే మేము ఇంకో సంబంధం చూసుకోకూడదా? చూడకూడదు. ఎందుకు చూసుకోకూడదు? ఎందుకు చూడకూడదు? బయట మా శరద్ బాబుకి మాకంటే మంచి సంబంధం చూస్తావరా? ఏంటి దోస్తారు? కుర్రాడు చాకులా ఉన్నాడు కాబట్టి దీనికంటే మంచి సంబంధం తీసుకొస్తా అని చెప్పాను. ఇందులో తప్పే ఉంది. ఈ సూట్లలో చూసి మమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుకుంటున్నారు. ఏం చేస్తారండి? ఏం చేస్తారు? జల్లీలో ఉన్నాడు రా. సరే ఈయన తీసుకుపోయి సప్పుడు కాకుండా పుంగి బజాయించేరి పెండ్లయ్యే దగ్గర పడదు. ఏం జరుగుతోందిరా? కన్ఫ్యూజన్ డ్రామా. అయినా నేను ఇక్కడ కూర్చోమంటే అక్కడ చచ్చావేరా బాబు? పొజిషన్ చేంజ్ చేయండి. డోంట్ మూవ్. గోపాలరావు కాకాకి సంజాయించి పంపించేసిన. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టేసుకోమన్నాడు. ఏమంటావు తాతగారు? అంతే అంతే. అరే అన్ని షార్ట్ కట్లన్నీ కొడతావా? శరత్ బాబు ఒక్క నిమిషం వస్తా. బామ్మగారు. మంచిది బాబు. నీ బావమరదేంట్రా నీ మీద కంటే నీ ఫ్రెండ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? ఈ ఏజ్ లో ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేస్తా తాతయ్య. కన్ఫ్యూజన్ లో పోతారు. అంతే అంతే. స్వామి వచ్చినావా? ఏంటి ఆలస్యం? ఏమీ అనుకోకు బాబు, ఒంట్లో బాగుండక కొంచెం ఆలస్యంగా ప్రత్యక్షం అయ్యాను. స్వామి తమ దగ్గర ఉన్న ఆ బోరు ఉత్తే కోరుకున్న ఏ ఆడదైనా తమ ముందు ఉంటదట కదా స్వామి. ఆ బోర్ నాకు ఇప్పించండి స్వామి. అవును బాబు, ఇది ఊది ఊదే ఇలా అయ్యాను. నీకెందుకు బాబు? ఆ బోర్ నాకు ఈ స్వామి కావాలి స్వామి. ఆ బోర్ నేను ఊదుకుంటాను స్వామి. అలాగే తపస్సు చేశాక తప్పుతుందా నాయనా? తీసుకో. బాబు చేతిలో బోర ఉంది కదా అని అస్తమానం ఊదకు. నాలాగే ఆరోగ్యం చెడిపోతుంది. పండుగలకో పబ్బాలకో నీ సొంత అవసరాలకు మాత్రమే ఊదుకో. వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు ఊదుకోవడానిక ఇన్నాళ్ళు తపస్సు చేసింది. ఇప్పుడు మొదలెట్టానంటే భూ అంతరించే వరకు ఊదలసిందే. చిలికి చెబుతూ స్మితో చిలుకు నన్ను ఎవరో పిలుస్తున్నారు, రమ్మంటున్నారు. అదేమిటి స్మిత గారు వెళ్ళిపోతున్నారు? అమ్మా 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 ఇది ఆఖరి షాట్ అమ్మా. ఈ షాట్ వేయగలండి అమ్మా. చిలికి చెబుతూ అమ్మా అమ్మా మీరు వెళ్ళిపోయారంటే కొంప మునిగిపోద్దమ్మా. నేను మునిగిపోతానమ్మా. అమ్మా వెళ్ళొద్దమ్మా. వచ్చావా స్మిత? నీ గురించే ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నాను. నీ చీర ఉతకాలని, ఇస్త్రీ చెయ్యాలని. ఎవరా శ్వేత? నాకన్నా అంతంగా ఉంటుందా? నాకన్నా నాజుకు రబ్బర్ బొమ్మ. పొద్దు నుంచి చూస్తున్నాను. ఏటా బోరగోళ? బోరగోలు కాదే, బోరసో. బోరసో అంత కళ. ఆగ ఈ సేవనాడు ఎప్ప పువ్వు అప్పల సంబంధించిన యాసలు సాగుపాదా? ఏటి ఈ మధ్య బండి మీద బట్టలు ఉతకట్లేదంట? ఆ బండి మీద ఉతికి బోరు కొట్టేసినదే. పోనీ ఇద్దరు ఒకే చోట సాకిలో పెడదాం అనుకుంటే మనం అయ్యేదాకా కుదరదంటావు. ఇదిగో ఇది మాత్రం నిక్కర్స్. మనం అయ్యేదాకా నీ సంపాదన నీది, నా సంపాదన నాది. నీ బండ నీది, నా బండ నాది. నీ బతుకు నీది, నా బతుకు నాది. కాదే, పోనీ ఒక్కరోజు చూద్దామే. ఒక్కరోజు ఉతకనిట్టే ఊరుకుంటావా? ఇదిగో నా బండ మీద బట్టలు ఉతికావంటే కాశీలో కాకిన సంపనంత తొట్టే దొంగ సచ్చినాడు. బండకే ఎంత ఇదైపోద్ది. తెలియకుండా ఉతికితే ఆ బాబోయ్ చంప.
మందులు ఇప్పించినా తగ్గలేదు. ఆ సాములోర్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఈబొ తెచ్చి రాస్తే కుడికాలు కదులుతుందట. నడుస్తున్నాడేంట్లేసి కాదనుకో కాస్త నైవే. అంతేకాదు ఆ సుబ్బమ్మ కూతురు పెళ్ళి 10 ఏళ్ళైనా పిల్లా తాత లేరు కదా. ఆ సాములోరు ఈ బూది ఇవ్వగానే నెల తప్పిందట. అయితే ఆయన దేవుడనమాట. అవునమ్మా. తప్పకుండా బాబు, తప్పకుండా. దీర్ఘ సుమంగళీ భవ. కృష్ణార్పణం. బిడ్డ, ఎంతకాలము నుండి నీకు ఈ దురవస్థ? 3 సంవత్సరాలైంది స్వామి. 3 వత్సరములు కాదమ్మా, 3 జన్మలుగా వెంటాడుతున్నది ఈ దురదృష్టము. స్వామి, మళ్ళీ జన్మకైనా మంగళకరమైన బ్రతుకుంటుందంటారా? ఈ రాత్రి తపస్సమాధిలో భగవంతునితో ఈ విషయమై చర్చిస్తాం. స్వామి, వేళ భగవంతుణ్ణి ఒప్పించి అనుమతి తెప్పించి సర్వమంగళ మంత్రం ఉపదేశిస్తాం. తమదే స్వామి. ఇష్టాఫల సిద్ధిరస్తు. సెలవు స్వామి. రామ్మ.